ధర్మం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియటం అని. నేను ప్యూర్గా మారుస్తుంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన ఉంది. గురువు అంటే ప్రేమకి సాకార రూపం. మనకు ఆత్మీయులందరినీ తెలుసుకుంటాం, గురువుని స్మరించుకుంటాం. గామి గమనము గమ్యము అనేవి తిరుపతి ఉంది. ఇది పోగొట్టేవాడు గురువు. ధర్మం చెబుతాడు. ముందు ధర్మం ఏమిటి అంటే బాధపడేవాడిని తీసివేస్తాడు. అది గురువేమో ప్రాణశక్తి కంటే లోపలుండి నీలో కల్మషాన్ని, వికారాల్ని, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు. అది తత్వం. నాది నేను అనేది లేదు అనే ఒక స్ఫురణకి, ఆ భావానికి నమస్కారం అని పేరు. 28 నుంచి మళ్ళా చాలా కార్యక్రమం మొదలవుతుంది. ఏదో ఉంది మొత్తానికి. మళ్ళీ సెప్టెంబర్ 3వ వారం దాకా జాగ్రత్తగానే ఉండాలి. ఈ జూన్ 28 నుంచి ఎక్కడైనా ఏ దేశంలో అయినా బాగలేదండి. యూరోప్ బాగలేదు, అమెరికా బాగలేదు, ఇండియా బాగలేదు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో ఇచ్చి వారి నిరూపణలు చెప్పుకుంటున్నాం. అందులో 119వ నిరూపణ, 119వ నిరూపణ పోయిన వారం 2వ పేరాలో కొంత చెప్పుకొని ఇవాళ పూర్తి చేసుకుందాం. మొన్న జై గురు అనే జపించుట ద్వారా చైతన్యము శుద్ధము పవిత్రమగును, అప్పుడు అది నిర్గుణమగుణము. మొన్న చెప్పుకున్నాం. జై గురు అని అనుకోవాలి. జై గురు అని జపించాలి అంటే, జై గురు అంటే ఒట్టిగది. జై గురు అనేది లేదా ఒక గురువు యొక్క నామము, అది నామం కాదు. ఇప్పుడు శివానంద అనే ఒక నామం ఉందనుకోండి, గురువు గారి పేరు. అది రమణ అనేది ఉంది, భగవాన్ పేరే. కానీ అది కాదు. గురువు యొక్క నామాన్ని కదా మనం తలుచుకుంటాం. అందరినీ తలుచుకుంటాం కదా, అందరినీ తలుచుకుంటాం. మనకు ఆత్మీయులందరినీ తలుచుకుంటాం, గురువుని స్మరించుకుంటాం. స్మరణ, దైవాన్ని స్మరిస్తాం. మనుషుల్ని, మనకి బంధువుల్ని, ఆత్మీయుల్ని తలుచుకుంటాం. అంతే, గుర్తుకొస్తారు, ఏదో వ్యవహారం. అది సరే. జై గురు అనే మాటకి ఏంటంటే గురువు యొక్క తత్వం. గురువు అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటాం అంటే గురువు అనగానే ముందు రూపనామాలు తీసేయండి. అక్కడ ఎవరున్నారో తీసేయండి. అక్కడ భగవాన్ ఉన్నారా, శివానంద భగవాన్ల వారు ఉన్నారా, ఎవరున్నారు తీసేయండి. తీసేసి అసలు గురువు అంటే ఏమిటి, గురువుగా పిలువబడేవాళ్ళు ఈ లోకంలో ఎవరున్నా, దత్తాత్రేయుడి దగ్గర నుంచి పరమశివుడి వరకు కూడా గురుతత్వం అంటే ఏమిటి అంటే, గురువు అంటే ప్రేమకి సాకార రూపం, అంటే సగుణ రూపం. ప్రేమ అనేది కార్యరూపంలోకి వస్తే ఒక దేహం తీసుకొని అది గురువు అంటే తత్వం. ప్రేమ యొక్క తత్వం, సంపూర్ణమైన ప్రేమ తత్వము ఒక గురువు దగ్గరే ఉంటుంది. అదొకటి. తర్వాత రెండోది ఏమిటి అంటే, గురువు అనేది ఏం చేస్తాడు? గురువు అనేవాడు 3 పనులు చేస్తారు. గురువు చేసే పనులు ఏమిటి అంటే, మనకి త్రిపుటి అనే ఒక లక్షణం. త్రిపుటి అందరికీ త్రిపుటి, అసలు జీవుడికే త్రిపుటి. జీవుడు అంటేనే త్రిపుటి. భావాలు త్రిపుటి, కాలాలు త్రిపుటి, అన్నీ 3 ఉంటాయి కదా, దాన్ని త్రిపుటి అంటారు. సరే, మనకేమిటి అంటే గురువుని ఆశ్రయించినప్పుడు, ముఖ్యంగా జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు ఒక త్రిపుటి ఉంది. ఏమిటా త్రిపుటి అంటే గామి గమనము గమ్యము అనేవి త్రిపుటి ఉంది. ఇది పోగొట్టేవాడు గురువు. గామి అంటే నేను, గమనము అంటే ప్రయాణం, ఇక గమ్యము ఎక్కడికో చేరుకోవాలి. ఈ 3ని మనకి బోధన అనుభవంలోకి తీసుకొచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఇది మొట్టమొదటి గురువు కర్తవ్యం, గురువు అనుకున్నవాడి కర్తవ్యం. ఇకపోతే ప్రేమ చెప్పా కదా. ఇకపోతే మనలాంటి సామాన్యుడు ఏదన్నా ఉంటే, ఇహంలో పరంలో ఏవో బాధలు ఉంటాయి మనందరికీ.
ఈ బాధల్లో నుంచి బాధపడేవాడిని తీసేయటం అది ఒక పద్ధతి. ఏకం పనులు తోడుంటూ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఏం పర్లేదు ఏం చెబుతాడో ధైర్యం చెబుతాడు, అవసరమైతే అవ్యక్తంగా అవి మనకి చెప్పకుండానే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వ్యక్తం కాడు ఆయన, చాలా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే పసిపిల్లల్లాగా మనం ఉన్నప్పుడు తల్లి ఊళ్ళో ఆ తల్లి ఏం చేసిందో మనకు గుర్తుండదు. గుర్తు లేదు కానీ చేయలేదని కాదు. ఇప్పుడు మనకు బుద్ధి జ్ఞానం అన్నీ ఉంటాయి కానీ గురువు చెప్పడు కాబట్టి తెలియదు, అంతే తేడా. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు కూడా ఆయన చెప్పడు కాబట్టి తెలియదు. గురువు ఆయన పని ఆయన సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రశ్నల జాతకాలు చెప్పడం కాదు, అది వేరు. అదే కుడికే బాహ్యంలో మనసుకు ఆందోళన పోవటానికి ఒక మాట చెబుతాడు, నిజం అవుతుంది అబద్ధం అవుతుంది, అది కాదు పని. ధర్మం చెబుతాడు. ముందు ధర్మం ఏమిటి అంటే బాధపడేవాడిని తీసివేస్తాడు. అది పెళ్ళి కావట్లేదు, బాధే కదా, ఆ బాధ తీసేస్తాడు గురువు. ఏదో అనారోగ్యం ఉంది, ఆ బాధ తీసేస్తాడు. అది బాహ్యంలో నుంచో అంతరంలో నుంచో ఏదో ఒకటి, అది ఒక గురువు యొక్కది. ఇకపోతే ఇదంతా గురుతత్వం. ఇవన్నీ ముందు మనం గురువు జయ గురువు అని తెలుసుకునే ముందు, గురువుని స్మరించే ముందు అంటున్నా, తలుచుకునే ముందుగా స్మరించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రేమ గుర్తుండాలి. అలానే మనం గురువు సన్నిధిలో ఉంటాం. ఎప్పుడో గురువు గారిని కలుస్తాం కదా, మనందరం కూడా గురువు దగ్గర మాటల్లో కానీ చేతల్లో కానీ ఎప్పుడు ఉంటాం, అనుగ్రహించండి దయించండి అంటుంటాం. అది తప్పు మాట, అసలు గురువు దగ్గర ఉపయోగించే మాట కాదు. ప్రణామము అంటారు నార్త్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళైతే నమస్కారం అంటారు. చివరి పదం అదే అవ్వాలి. ప్రణామము అంటే ప్రణవమే సృష్టి అంతా ఉంది, ఓంకారము పరమాత్మే నీలో నాలో అందరిలో, తప్పితం కోట్లు ఏదంటాం ప్రణామం. ఎవరికన్నా మనం ప్రణామం, నాకు ఎవరన్నా నార్త్ వాళ్ళు ఫోన్ చేస్తే ప్రణామము అంటారు, నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. దాని అర్థం అన్నమాట, అంతేగాని మన నాకు ప్రణామం అన్నందుకు కాదు. ఇక్కడ వాళ్ళైతేనేమో వివేకం ఉన్నవాళ్ళు ఎవరితో ఎవరు మాట్లాడినా నమస్కారం అంటే నేను లేను నువ్వు లేవు, ఉన్నది పరమాత్మ అంటే నమస్కారం. మన ఇద్దరం లేవు, నువ్వు కాదు నేను కాదు, నాదేం లేదు నాది ఏం లేదు, నేను లేను నాది నేను అనేది లేదు అనే ఒక స్ఫురణకి, ఆ భావానికి నమస్కారం అని పేరు, సంకేతం అన్నమాట. గురువుతో మొదలుపెట్టినా మాట్లాడినా మొదటిసారి గురువు అర్థం కానప్పుడు అడగవలసింది ఏంటంటే దయించండి అనుగ్రహించండి అనాలి. అసలు ఆయన స్వరూపం అది, మీరు అడగక్కర్లా. ప్రేమకి ఆయన గురువు ప్రేమకి సగుణ రూపం. ఇంకా వారికి అది తప్పితే ఇంకోటి లేదు, పక్షపాతం లేదు వారికి. ఎలాంటి వాడంటే గురువు గుర్తుపెట్టుకోవాలి మనం. పంచ ఇంద్రియ జ్ఞానం కంటే, పంచేంద్రియ జ్ఞానం ఉంది, మీకు చూపు ఉందే, వినికుడు ఉంది కదా, స్పర్శ ఉంది కదా, రుచి ఉంది కదా, వాసన ఉంది కదా, ఇవన్నీ పోయిన తరతం భేదం ఏమైనా ఉందా, కులభేదం ఏమైనా ఉందా, వయోభేదం ఏమైనా ఉందా? వాటి అంతకంటే పవిత్రమైన వాడు గురువు. నీ పంచేంద్రియాల కంటే పవిత్రమైన వాడు గురువు. ఇది గుర్తు. జై గురు అంటే శివానంద అని అనుకున్నాం అనుకోండి, లేదా రమణ అని అనుకున్నాం అనుకోండి, శివ అనుకున్నాం అనుకోండి, ఆ పవిత్రత గుర్తురా, అది స్మరణ. అది చెప్పారు జై గురు జై గురు. పంచ ఇంద్రియ జ్ఞానం కంటే పవిత్రమైన వాడు, పంచభూతాల కంటే అగ్ని కంటే, వాయువు కంటే, జలం కంటే, ఆకాశం కంటే, భూమి కంటే కూడా పవిత్రమైన వాడు గురువు. ఎందుకు అవి ఎంత నిష్కల్మషంగా పనిచేస్తున్నాయి. మన గాలి చూడండి, అందరినీ బతికిస్తున్నాయి. ఏమైనా భేదం ఉందా? కులము, మతము, వయస్సు, దేశము, కాలము ఏంది, అందరి మీద ఒకటే. పంచభూతాల యొక్క పనితీరు ఎంత పవిత్రంగా ఉందో అండి. అందరి దాహం తీరుస్తుంది నీరు, అందరికీ ఆకాశం ఒకలానే ఉంది, అగ్ని అలానే ఉంది. ఇప్పుడు ఇదే, అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రాణశక్తి ఉంది మనలో ప్రాణశక్తి ప్రవాహం అందరికీ ఒకలానే ఉంది. అది బాగుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం. అయితే మన వ్యవహారాల వల్ల, ఆహారాల వల్ల, ఆలోచనల వల్ల ప్రాణశక్తికి ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. దాన్ని అనారోగ్యము, జబ్బు అంటాం. మనం చేసుకుంది అది. ప్రవాహంలో ప్రాణశక్తి లోపల జబ్బు పోగొట్టాలని ప్రయత్నం చేస్తుంటుంది. అట్లాంటి వాడు గురువు. గురువేమో ప్రాణశక్తి కంటే లోపలుండి నీలో కల్మషాన్ని, వికారాలని, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు. అది తత్వం. ప్రాణశక్తి ఏమో నీ జబ్బులు పోగొడుతుంది లోపల.
నీకు శక్తినిస్తుంది, నేను బతికిస్తుంది, నేను తీసి కలుపుకుంటుంది, నీకు జీవాన్ని ఇస్తుంది, నీ జీవాన్ని కలుపుకుంటు. ప్రాణం యొక్క లక్షణం అది. సృష్టి స్థితి లయాలన్నీ ఉంటాయి. వీటికి అతీతమైన వాడు గురు. ప్రాణశక్తి ముందు ముఖ్యంగా మనలో చేసేది ఏమిటంటే మనకి జబ్బు రాకుండా, అదే ఇమ్యూనిటీ అంటాం. ఆ ప్రాణశక్తి తను తాను కాపాడుకుంటూ రక్షిస్తుంటుంది. గురువు కూడా మన లోపల కల్మషం లేకుండా, వికారాలు లేకుండా, ఇప్పుడు ధర్మంలో ఉండండి, ఏదో బాధ ఉంటే బాధ పోగొడతాడు. ఈ విధంగా ఇవన్నీ గుర్తు రావాలి. స్మరణ అంటే జై గురు అనే మాటకు అర్థం ఏంటి? శివానంద అని. అట్టనే గురువు సన్నిధిలో గురువు ఎటువంటి వాడు అంటే దేనికి చెబుతున్నా, అందుకని తర్వాత చెప్పుకుంటాం. గురువు అద్దం లాంటివాడు. గురువు దగ్గర ఉన్నప్పుడు మనం ఆయన జోకు వేశాడు అనుకోండి, ఒక గురువు ఒక జోకు వేస్తాడు అనుకోండి, ఒక ఆత్మీయత వేస్తాడు అనుకోండి, మీకు ఏదైనా బాధపడ్డారనుకోండి, మీరు అలిగారనుకోండి, మీకు కోపం వచ్చిందనుకోండి, వారి సన్నిధిలో మీకు వస్తే మీరు సరి చేసుకునే అవకాశం ఉంది. ప్రమాదం లేదు. అదే ఇతరుల దగ్గర వస్తే ప్రమాదం. వేరే వాళ్ళ మీద అలిగితే ఊరుకుంటాడా? గురువు దగ్గర అలిగితే, ఇప్పుడు మీరు అద్దం ముందు ఉండితే సరి చేసుకోవడానికి ఉంటుంది. మనిషి ముందు ఉంటే ఏం సరి చేసుకుంటారు? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి టిట్ అన్నావు, ఏంటి నా దగ్గరకు వచ్చి టిట్ అంటున్నావు, ఇట్లా తిప్పుకో. నువ్వు అద్దం ముందు ఎంతసేపు మీసం తిప్పుకున్నా ఏం పర్లేదు. అర్థం కదా, ఏమనుకోదు, అహంకారం అనుకోదు, అలంకారం అనుకుంటుంది. గురువు దగ్గర కూడా మీకు వికారాలు వచ్చినాయి అనుకోండి, సరి చేసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. అలర్ట్గా ఉండాలి. గురువు ఒకవేళ కోపడితే కూడా నాకేమన్నా అలకొచ్చిందా, కోపం వచ్చిందా, మాట్లాడేటప్పుడు ఏమన్నా తేడా వచ్చిందా, అలర్ట్గా ఉండి చూసుకో. అందుకని గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి బాగు చేసుకోవటానికి వెళ్ళాలి, బాగు చేయడానికి వెళ్ళకూడదు. ఇప్పుడు మారిందనుకోండి. ఇప్పుడు గురువు పాత్ర చాలా కష్టమైంది వాళ్ళ కాలంలో. చాలా ప్రమాదమైంది. ఒకసారి గురువు గారు చెబుతుండేవారు, అర్థం కాలేదు. మీరు ఇక్కడ కూర్చొని తెలుస్తుంది గురువు గారిని, అర్థం కాలను. తర్వాత ఇప్పుడిప్పుడే దాని అర్థం కొంచెం అవగాహన అవుతుంది. అదే గురువు దగ్గర ఎదురు తిరగటం కాదు, ఎదురు తిరగటం అది వినయం కాదు. వాడిని నేను ప్రూవ్ చేసుకోగల గురువు దగ్గర. నువ్వు ప్రూవ్ చేసుకోవటం, నేను ప్యూర్గా మారుస్తుంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన ఉంది. గురువే నేను ప్యూర్గా మారుస్తున్నాడు, నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన, నువ్వే ఆయనకు అర్థంలాగా నీ లోపల అనేక జన్మల వాసనలు, ఎవరో జీవుడు ఎవరో ఆయన కనపడుతుంటే నువ్వు ఆయన దగ్గర ప్రూవ్ చేసుకునేదేముంది? నేను అట్లాంటి వాడిని, నేను మంచివాడిని, నువ్వు ఆయన దగ్గర ఏం ప్రూవ్ చేసుకోవాలా? అసలు నేను ప్యూరిగా చేస్తున్నాడు వాడు. వాటర్ ప్యూరిఫైర్ లాంటి వాడు. వాటర్ కలుషితంగా ఉంటే ప్యూరిఫై చేసుకుంటారు. గంగ దగ్గరికి వెళ్ళి మీరు ప్యూర్ అవుతారు, అంతే తేడా. మన ఇళ్లలో బావుల్లో నీళ్ళు అయితే కాల్షియం, ఫ్లోరిన్ ఏదో ఎక్కువ ఉందని మీరు వాటర్ ప్యూరిఫైర్ ఆల్కలైన్ అయితే పెట్టుకుంటారు. గంగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు. ప్యూరిఫైర్ మీరు చేయక్కర్లేదు, మీరు ప్యూరిఫై అయ్యి వస్తారు. గంగ లాంటి వాడు గురువు. గంగ కంటే పవిత్రమైన వాడు. గంగ కావాలే ఉంటాడు గురువు. గంగ కూడా పవిత్రం చేయగలవాడు ఒక గురువే. మీరు మహా అయితే కాస్త మురిగి చేసి రాగలుగుతామ్మా. మీరంటే మీరు కాదులే, మనిషి అని. గురువు దగ్గరికి వెళితే మీరు ఆయన దగ్గరికి నేను అట్లాంటి వాడిని, నాకు ఇది లేదు, మీరేం చెప్పుకో, మీరు మౌనంగా ఉండండి ఏదైనా అంటే. ఒకవేళ మీలో ఏదైనా వస్తే కదిలితే గుర్తుపెట్టి సరి చేసుకోవటానికి అర్థం లాంటి వాడండి ఆయన. మీకు అర్థమవుతుందా? మేకప్ చేసుకుంటున్నారు, కొంచెం ఎక్కువైంది తక్కువైంది సరి చేసుకోవాలి మీరు. ఆ మేకప్తో ఎదుటి వాడికి వెళ్తే నవ్వుతారు, పెట్టున్నాడు ఏంటో అని. మనిషికి అదిగా గురువు అంటే అర్థం లాంటివాడు, పరమార్థం ఆయన. చేసేది చేసుకుంటూ మమ్మల్ని రక్షించమని అడగకూడదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పంచభూతాల్లో తేడా వచ్చేసింది. మనుషుల్లో పంచేంద్రియ జ్ఞానంలో తేడా రాగానే, పంచేంద్రియాల్లో కల్మషం రాగానే పంచభూతాల్లో తేడా వచ్చింది. అదే ప్రకృతి తాండవం. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు వచ్చింది? కల్మషం వల్లనే కదా ఫైటింగు. ఇప్పుడు అనేక దేశాలు కలుస్తున్నాయి. అందుకని జాగ్రత్త గుర్తుపెట్టి 23 వరకు బాగలేదు అన్నా కానీ ఆ మాటే బాగలేదు. 23 నుంచి కూడా బాగలేదు. అయితే ఒక 5-6 రోజులు బాగలేదు, బాగుంటుంది అంతే. మళ్ళీ 28 నుంచి మళ్ళా చాలా కార్యక్రమం మొదలవుతుంది. ఏదో ఉంది మొత్తానికి. మళ్ళీ సెప్టెంబర్ 3వ వారం దాకా జాగ్రత్తగానే ఉండాలి. మధ్యలో ఎక్కడో ఒక 2 రోజులకు అసలు విరామం వస్తుంది. మొట్టమొదటగా ఎయిరు, తర్వాత ఫైరు, తర్వాత వాటరు. ఈ 3 ప్రమాదంగా ఉంటాయి. ఇప్పుడు మన లోపల వాటర్ ఏమిటి అంటే మనస్సు, అగ్ని ఏమిటంటే బుద్ధి,
ఆకాశం అదే చిత్తం అంటారు. పంచభూతాలన్నీ ఇవే, మనసు బుద్ధి చిత్తం అహంకారానికి ఒక్కొక్కటి ఒకటి చెప్పారు. మనసు వాయువు లాంటిది అంటారు. గాలిలో తేడా, మనసులో తేడా వస్తే వాయువులో తేడా వచ్చేస్తారు. అందుకని ఎయిర్ యాక్సిడెంట్స్ అవుతాయి. మన మనసుల్లో తేడా వస్తే ఎయిర్ యాక్సిడెంట్స్ అవుతాయి. మన బుద్ధిలో తేడా వచ్చిందంటే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. చిత్తం జలం లాంటిది అంటారు, అది వాటర్ ప్రమాదం. చిత్తము అంటే అందరిలో ఉండే టోటల్ బిహేవియర్, క్యారెక్టర్లో తేడా వస్తే ఈ సునామీలు వస్తాయి. అది ఎప్పుడైనా రావచ్చు. ఈ ఆగస్టు ఈ జూన్ 28 నుంచి ఎక్కడైనా ఏ దేశంలో అయినా బాగలేదండి. యూరోప్ బాగలేదు, అమెరికా బాగలేదు, ఇండియా బాగలేదు. ఏం బాగుందో ఏమో తెలియట్లే నాకైతే. నాకేమంత తెలియదు కదా, జాతకం తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు చెబుతారేమో. చూడండి, ఎవరన్నా పెద్దలు చెబుతుంటే జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసిందల్లా గురు స్మరణే. గురువు యొక్క స్మరణ తలుచుకోవటం కాదు, గురువుని తలుచుకోకూడదు, గురువుని స్మరించాలి. స్మరణలో భక్తి ఉంటుంది, స్మరణలో ఆచరణ ఉంటుంది. స్మరణ అంటేనే ఆచరిస్తానన్న ప్రమాణం. అది స్మరణలో పవిత్రత ఉండాలి, స్మరణలో ప్రేమ ఉండాలి, స్మరణలో భక్తి ఉండాలి. ఊరికే గురువుగారు అనే పేరు కాదు, ఇందాక ప్రణామాలు లాంటిది. నేను ఎవరికి నీతులు చెప్పట్లేదండి, ఉన్న మాట చెబుతున్నా. నచ్చితే వినండి, లేకపోతే అది మళ్ళీ నా మీద మీకు కోపం ఎందుకు, అది విషయం. భయంగా ఉంది మాట్లాడాలంటే. సరే పర్లేదులేండి. అందుకని గురువు జై గురు అనుకోమంటున్నారంటే స్మరణ చేయండి అంటున్నారు. స్మరణ చేస్తే ఇవన్నీ ఉండాలి. ఆ నామం నేను పవిత్రం చేసేదిగా ఉండాలి, నువ్వు ఆచరించేదిగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. చెప్పా, గురువు పాదాలే పట్టుకోవాలి. చెప్పాక అక్కడే అహంకారం పోయింది అండి. అందుకనే అంటున్నా, గురువు అద్దాలని అంటేవాడు. గురువు దగ్గర మీకు కోపం వచ్చింది అనుకోండి, నువ్వు చేసా ఇంకా నా. ఎందుకంటే గురువు దగ్గర జ్ఞానం కోసం, అహంకారం పోవటం కోసం వెళ్తున్నాం మనం. పోగొట్టుకోవటానికి పోతున్నాం కదా, ఉందని కనపడ్డాక పోగొట్టుకోవాలి. అది గురువు దగ్గరే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళ దగ్గర తెలిసినా అది బలపడవచ్చు, లేదా భయపడితే కొద్దిగా తగ్గి అణిగి ఉండవచ్చు. బయట మనుషుల దగ్గర మీరు పోయి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర, ఎస్ఐ గారి దగ్గర, ఎస్పీ దగ్గర మీ అహంకారాన్ని మీరు చూపెట్టలేరు, అక్కడ భయం రావచ్చు. అదే గురువు దగ్గర వచ్చింది అనుకోండి, ఏం కాదు. కానీ మీరు బాగుపడటానికి కదా పోయారు. అంటే ఎంత చక్కగా మీ దగ్గర, వారి దగ్గర ఎంత మీకు దాన్ని ఏమంటారు, అలుసు కాదు. గురువు దగ్గర అలుసుగా ఉండకూడదు. గురువు దగ్గర ఎప్పుడు కూడా మీరు స్వేచ్ఛ తీసుకోకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. గురువు దగ్గర స్వేచ్ఛ తీసుకోకూడదు. స్వేచ్ఛ తీసుకుంటున్నామంటే గురువు దగ్గర కాదు మనం వెళ్ళింది, మనతో మనం ఉన్నట్టే. ఇదే ధర్మం అంటే. ఇందాక మీరు వాణి గారు అడుగుతున్న ధర్మం అంటే ఇవన్నీ గుర్తుండాలి. గురువు అంటే ఎవరు? నీ దేహధర్మం, నీ మనోధర్మం, ఆత్మధర్మం, అంటే గురువు యొక్క ఆయన స్వభావ ధర్మం, ఇవన్నీ తెలియటమే ధర్మం అంటే. ఉన్నది ఉన్నట్టుగా తెలియటం అని ధర్మం అంటే. మీరు నీళ్లు పట్టుకునేటప్పుడు, నీళ్లు పొయ్యి మీద పెట్టేటప్పుడు పట్టుకొని పెడతా, దించేటప్పుడు గుడ్డ పట్టుకొని, పటకాలు పట్టుకొని, ఇగో ధర్మం అంటే. అది దేని మీద పెడుతున్నాం, దేని మీద తీస్తున్నాం. గ్లాసు నీళ్ళు తీసుకునేటప్పుడు పాత్రలో ఇచ్చి హాయిగా తీసుకుంటారు, గుడ్డ పట్టుకొని, పటకాలు పట్టుకొని తీసుకుంటారు బిందులో ఇచ్చి. అదే మీరు స్టవ్ మీద పెట్టేటప్పుడు కాఫీ కింద దించాలంటే పటకాలు గుడ్డ పెట్టుకొని తీస్తారు. ఇంతే ధర్మం అంటే. గురువు దగ్గర అట్లా ఉండాలి. గురువు దగ్గర మీరు అలుసుతో ఉండకూడదు, స్వేచ్ఛగా ఉండకూడదు. స్వేచ్ఛ అంటే విచ్చలవిడిగా ఉండకూడదు, ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా అంటే నాలో ఇప్పుడు ఏమైనా వికారం వచ్చిందా, మాట్లాడేటప్పుడు వస్తుందా అనగానే వెంటనే సరి చేసుకున్నట్టుగా తర్వాత బిహేవియర్. బయట కుదరదండి. బయట భార్య దగ్గర మీకు కోపం వచ్చిందనుకోండి, మీకు భయపడాల్సిన అవసరం లేదు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఎవరి మీద ఎవరికి ఏది లేదు కదా, లెక్కలేనితనం ఉంది కదా, అదే మనసులో తేడా. అందుకనే ఇప్పుడు అణుయుద్ధాలు వస్తున్నాయి. విస్ఫోటాలు ఎందుకు వస్తున్నాయంటే ఎవరి మీద ఎవరికి ఏ లక్ష్యం లేదు. గురువు దగ్గర లేదు, దైవం దగ్గర లేదు, సమాజం మీద లేదు, తనతో ఏది లేదు. ఎక్కడ అలక్ష్యం ఉందో అక్కడ అణుబాంబు ఉంటుంది. అలక్ష్యం దగ్గరే అణుబాంబు. గురువు చెబుతూనే ఉంటాడు, మీరు ధర్మంలో ఉండండి అంటారు. చేసేది చేసుకుంటూ బాగలేదు రక్షిందండి అంటే ఏం రక్షిస్తాడు? బాగు చేయడానికి వచ్చిన వాడు. అంటే గురువుగా మనం గురువు అని పిలవటం కాదండి, అదేం పేరు కాదు. అది జై గురు అనుకోవటం అంటే. ఆ స్మరణ యొక్క ఉద్దేశం వారి సన్నిధిలోనేమో దయించండి. నేను ఎందుకు అనద్దు అంటున్నాను అంటే వారి స్వరూపమే అది. మీరు అడగటినందుకు అద్దంలోకి వెళ్ళి నాకు కనపడవా ప్లీజ్, నన్ను కనపడవా, నాకు నువ్వు కనపడవా అని అడుగుతారు అద్దం దగ్గరికి వెళ్ళి. కనపడటం అంటేనే అద్దం.
నీకు నువ్వు తెలియటం పేరే అర్థమని, కానీ నువ్వు వెళ్ళి ప్రాధాయపడక్కర్లా, ప్రణామాలు చేయాలి, ప్రణామం చేయాలి గురువు దగ్గర. అయితే నీ భక్తికి అది ఊరికి అలా అనిపించవచ్చు. ఆహారం తీసుకున్నారా? కాబట్టి గురువు దగ్గర మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని ప్యూర్ చేస్తున్నారు, మీరు చూసేగా బాగు చేసే ప్రయత్నం. ఒక జోకు వేయచ్చు, మిమ్మల్ని అరవచ్చు. మీకు కోపం వచ్చిందనుకోండి, అరిస్తే మీరు అక్కడే సరి చేసుకోవాలి. అక్కడ కోపం వస్తే సరి చేసుకోవాలి. ఇక బయట కుదరదు సరి చేసుకోవటానికి. బలపడటానికి బయట కోపం వస్తుంది, బలహీన పడటానికి బయట రాదు. గురువు దగ్గరకు వస్తే బలహీన పడటానికి రావాలి, బయట వస్తే బలపడటానికి వస్తుంది. ఇంతే తేడా, బాగా గుర్తుపెట్టుకోండి. కిటికీ తెరిచి స్టవ్ వెలిగించారనుకోండి, బలహీన పడుతుంది మంట. అర్థమవుతుందా? మీ చెమట ఆరడానికి, వేడి తగ్గటానికి కిటికీ తెరవాలి. తేడా ఉంది. అదే ధర్మం అంటే. ఎక్కడ ఎట్లా ఉండాలన్నదే ధర్మం అంటే. గురువు అంటే ఊరికి మేము గురువు గారు అంటున్నామండి అని అంటే పేరులో ఏం లేదండి. మీ బిహేవియర్లో తెలుస్తూనే ఉంటుంది, వచ్చిందా రాలేదా తేడా. మనకే తెలుస్తావు. ఎవరికో ఆ గురువుకి ఏం పని లేదండి. గురువుకి ఏం పని లేదు. వాడికి ఏం పని? వాడు ప్యూర్గా ఉంటాడు. వాడి సన్నిధిలో మీరు ప్యూర్ అవుతారు. గంగకి ఏం పని? మేము బాగు చేయాలని. మీ భావం మిమ్మల్ని బాగు చేస్తాం. దానికి ఉన్న లక్షణం అట్టండి అది. కాబట్టి జీవన వ్యవహారాల్లో నిర్గుణత్వం కలిగి ఉండగలవారు ఎవరు? గురువు మాత్రమే. అది ఈ అస్తవ్యస్త పరిస్థితి, గందరగోళం అంతయు ఒక భావన వలనే. జాగ్రత్తగా చూడండి. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటుంది, ఎందుకు రష్యాకి అమెరికాకి గొడవ, ఎందుకు భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ, ఎందుకు మీకు భార్యకి భర్తకి గొడవ, ఎందుకు వియ్యంకుల మధ్య గొడవ, ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవ, ఎందుకు అన్నదమ్ముల మధ్య గొడవ, ఎందుకు ఆస్తి గొడవలు అంటూ లేవు. ఆస్తి గొడవలు అంటాను తప్పండి. అది ఆస్తి గొడవలు లేనే లేవు. ఆస్తి గొడవలు, వ్యవహారం గొడవలు, వ్యవహారపు చిక్కులు, గ్రహ దోషాలు, వాస్తు దోషాలు లేవండి. ఇవన్నీ లేవు అంటే ఉన్నాయి, లేవని కాదు. కానీ వాస్తవానికి అవి జడం, వాటికి ఏం బలం లేదు. ఇక్కడ చెబుతున్నారు శ్రీ నిసర్గదత్త మహారాజ్. ఇప్పుడు ఈ ప్రపంచ యుద్ధాలకు కారణం మనకి తెలియదు, ఇక్కడ చెబుతారు చూడండి. ఈ అస్తవ్యస్త పరిస్థితి, ఇప్పుడు ఉన్నదంతా అస్తవ్యస్త పరిస్థితి. అస్తవ్యస్తము అంటే అస్తవ్యస్తము, గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం అంతా ఒక్క భావన వలనే. ఏది? ఏ గందరగోళం? మన ఇళ్లలో గొడవలు, మన ఊళ్ళో గొడవలు, మన మండలంలో గొడవలు, మన జిల్లాలో గొడవలు, మన రాష్ట్రంలో గొడవలు, రాష్ట్రంలో గొడవలు, మన దేశంలో గొడవలు, ఈ ప్రపంచంలో గొడవలు. ఇన్నిటికీ గొడవలకి కారణం ఏమిటి అంటే ఇంక వేరే ఏం లేదు. ఈ గందరగోళ స్థితికి ఎందుకు కారణం అంటే చూడండి, అంత బాగా చెబుతున్నా. ఇవే, ఇంకే గొడవలానండి. ఇప్పుడు చిత్రం చూడండి. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్ గొడవలు వస్తున్నాయి మాస్టర్, వస్తున్నాయా? వాళ్ళు అణు యుద్ధాలు, మిసైల్స్ వేసుకుంటున్నారు. అమ్మ భయంగా ఉంది నాకైతే. ఇళ్లలో అయితే గరిటెలో కర్రలో ఏవో తీసుకొని తేడా ఉంటుంది. మరీ అణుయుద్ధం చేసుకోరుగా ఇంట్లో, భార్య మీద భర్త, భర్త మీద భార్య. అవి కూడా చేస్తున్నారు, చంపిస్తున్నారు. సఫారీలు పెట్టి ఉన్నాయి. అవి ఉన్నాయి లేదని కాదు. కానీ మొన్న ఎవరికో ఫోన్ చేస్తున్నారు, నువ్వు చచ్చిపోరాదని అడుగుతుంది ఆవిడ ఆయన భర్తని. ఏవో ఆవిడకి ఏముందో మరి. సరే ఇట్లాంటివే ఉన్నాయి అనుకోండి. సరే ఇవన్నీ వదిలిపెట్టండి. అక్కడైతే మిసైల్స్తో యుద్ధం చేస్తున్నాం. ఇళ్లలో కూడా మిసైల్స్ యుద్ధం ఉంటుందా? ఊళ్ళలో మిసైల్స్ యుద్ధాలు జరుగుతాయా? ఇక జరిగితే ప్రపంచం, ఒక చిన్న గ్రామంలో మిసైల్ యుద్ధం వస్తే ప్రపంచమే ఉండదు. పెద్ద దేశాల్లో జరిగినాయి అనుకోండి, అది ఒక గ్రామమో పట్టణమో, ఇప్పుడు ప్రపంచమే ఉండదు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకు వీటన్నిటికీ కారణం ఒకసారి ఆలోచించండి. మన మనసుల్లో దోషం. చూడండి ఏమంటున్నారంటే, ఒక్కటే ఒక భావం అంట. ఆస్తులు కారణం కాదు, ఏదో వ్యవహారాల్లో తేడాలు కాదు, అక్రమ సంబంధాలు కాదు, సంబంధాలు కూడా కాదు. ఒక భావం వల్లే గొడవలు. ఏమిటి అంటే నేను దేహము అనే భావం. అబ్బా, అన్ని గొడవలకి. 2 ఆశ్రమాల మధ్య గొడవలు, 2 పీఠాల మధ్య గొడవలు, 2 దేశాల మధ్య గొడవలు ఉన్నట్టే 2 పీఠాల మధ్య గొడవలు ఉంటాయి, 2 ఆశ్రమాల మధ్య గొడవలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలమ్మా, మనం గురుధామంలో ఉన్నామా, గుళ్ళో ఉన్నామా కాదు, మనం ఇంట్లో ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా కాదు,
ఒక దొంగతనం ఒక రోజు బతికిస్తుంది, ఒక ధర్మం ఒక జీవితాన్ని నుంచే కడతీరుస్తుంది. అదే ధర్మానికి ఉన్న తేడా. మీరు ఒక దొంగతనం చేస్తే 4 అరటిపళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, సరే పర్లేదు, కడుపు నిండుతుంది. అది గురుధామంలో తీసుకెళ్ళారా, పక్కింట్లో నుంచి తీసుకొచ్చారా, గుళ్ళో నుంచి తీసుకొచ్చారా, స్వర్గంలో నుంచి తెచ్చారా, మీరు మఠంలో నుంచి తెచ్చారా, లేకపోతే చర్చిలో నుంచి తెచ్చారా, మసీదు, అక్కడ ఈ ప్లేస్ కాదు, దొంగతనమే ముఖ్యం. అది మిమ్మల్ని ఒక పూట బతికిస్తుందేమో మహా అయితే, లేకపోతే ఓ నలుగురిని సంతోష పెడుతుందేమో. మీ మనవల్ని మనవరాళ్ళని వాళ్ళని ఒక పొడి తెచ్చాను నేను సంతోషంగా మీరు చెప్పొచ్చు. వాడేమో అడగలేడు ఎక్కడి నుంచి తెచ్చారు, లేపకండి, పడుకోనండి. మనవరాలు మీరు లేపటందుకు చక్కగా ధ్యానం చేసి పడుకోనండి. పిల్లల్ని లేపకండి, మీరు పడుకోకండి. అంతే ధర్మం అంటే. గురుధామానికి వస్తే పెద్దవాళ్ళు పడుకోకూడదు, పిల్లల్ని లేపకూడదు. ఇదే ధర్మం. ఇందాక మీరు అడిగింది వాళ్ళని లేపటం మీకు ధ్యానం ఉన్నట్టు కాదు, మీరు ఎలర్ట్గా ఉండటం పేరు ధ్యానం. కాబట్టి మీరు గుళ్ళో నుంచి తెచ్చారా, ఇంట్లో నుంచి తెచ్చారా, ఎక్కడి నుంచి తెచ్చారో కాదు, ఎట్ట తెచ్చారో అని వాడు అడగలేడు కదా, మీకు తెలుసు కదా. మీకు తెలిసినందుకు ఏదైనా కూడా ఆ మనవలు మనవరాళ్ళు ఆ కుటుంబాలందరికీ కూడా అది శాపం కింద మారిపోతుంది. ఇదే ధర్మం. ధర్మం అనేది ఏంటంటే మీ ఆకలి తీర్చడం ఆ పండుగ ఎట్లా ఉందో దొంగతనానికి ఒక ధర్మం ఉంది. మీ కుటుంబాన్ని మీ వంశాన్ని కూడా అది నాశనం చేయగలదు. లంచం తీసుకోగానే సరిపోలేదు, మంచం ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉండాలి. లంచం మంచం ఎక్కిస్తుంది, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు. అది మీ ఇంట్లో మంచమే కాదు, ఏజీలో కూడా కావచ్చు. కిమ్స్ హాస్పిటల్లో కూడా మంచం ఎక్కిస్తుంది. ధర్మం ఉండాలిగా. డబ్బులు బాగానే ఉంది, సంపాదించేప్పుడు బాగానే ఉంది. అరటిపండులో కూడా మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా గురుధామంలో నుంచి దొంగతనం చేసి తీసుకెళ్ళారు ప్రసాదంగా పర్లేదు. ప్రసాదాన్నేమో అడగకుండా తీసుకో, దొంగతనమేమో అడిగి చేస్తారా? అడిగి చేయింది దొంగతనం, చెప్పకుండా వచ్చేదే కర్మ. అంటే చెప్పు వస్తుందా కర్మ? ఇప్పుడు యుద్ధం చెప్పు వస్తుందా? అమ్మాయి లేచింది. మీకు అర్థమవుతుందా సబ్జెక్టు? సత్సంగానికి వచ్చి పిల్లలు నిద్రపోకూడదు, పెద్దవాళ్ళు ధ్యానం చేయకూడదు. సత్సంగానికి వస్తే, ధ్యానం చేయడానికి వస్తే సత్సంగం చేయకూడదు. మీరు ధ్యానం చేసుకోవడానికి వచ్చారనుకోండి, కబుర్లు చెప్పుకోకూడదు, అది అధర్మం. మీరు సత్సంగానికి వచ్చారనుకోండి, ధ్యానం చేసుకోకూడదు, అది ధర్మం. ఇంతే, చిన్న చిన్నవే. ధర్మ సూక్ష్మం అంటే నువ్వు సత్సంగానికి వచ్చావా ధ్యానం చేసుకోవడానికి వచ్చావా, క్లారిటీ ఉండాలి. సత్సంగం అంటే వినడానికి వచ్చామని అర్థం, లేదా ఇంట్లోనే ఉండి ధ్యానం చేసుకో, ఎందుకు నీకెందుకు అర్థమైతే. ఎవరిని అంటలేదండి. మీకు అర్థమైందా? సత్సంగానికి వచ్చి ధ్యానం చేసుకోకూడదు. ధ్యానానికి వచ్చి ఊరికే సత్సంగం అంటే ఊరికి కబుర్లు చెప్పుకోవడం కూడా సత్సంగం, అది కూడా చేయకూడదు. సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. రెండింటికి మౌనమే అవసరం. పట్టెడన్నం ఆ పూటకు బతికిస్తుంది. దొంగతనం చేసిన పుట్టెడన్నం జన్మజన్మ పాపాన్ని ఏదో పనికిరాదు. అది వ్యాపారం బాగానే ఉంటుంది, మోసం చేసినంతకాలం బాగానే ఉంటుంది. ఇల్లు కట్టుకుంటాం, అవి చేస్తాం, తప్పు అని చెబుతాం. కష్టం వస్తుంది, ఆరోగ్యాలు బాగుండవు, జబ్బులు వస్తాయి, ఎవరికి బాగుండదు, సంతానం ఉండదు, వంశం ఉండదు. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ దాధర్మం ఉంటే ఎక్కడన్నా, అప్పుడు ఏ గురువుని ఎన్ని వ్రతాలు చేసినా కూడా అది ఒకవేళ పుట్టిన పిల్లలు యాక్సిడెంట్లో పోవటం, లేకపోతే ఎదిగిపోవటం, దుఃఖాన్ని మిగిలిస్తారు. అధర్మంలో ఉండి పాపం చేసి ఒకవేళ మీరు ఏవో వ్రతాలు చేసి పిల్లలకి అన్నా కానీ ఆ పుట్టిన పిల్లలు దుఃఖాన్ని మిగిలిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. పాపం చేసి ఏడుకొండలు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో మొక్కుబడి నడిచి ఎక్కి పిల్లలకి అంటారు, యాక్సిడెంట్లో పోతారు. ఎందుకంటే పుణ్యం నుంచి రాలేదు కదా. పుణ్యం నుంచి వచ్చిన సంతానం మీకు మోక్షాన్ని ఇస్తారు, పాపంలో నుంచి వచ్చిన సంతానం మీకు దుఃఖాన్ని ఇస్తారు. ఇంతే ధర్మం అంటే. బాగానే ఉంటుంది ధర్మం. ఇప్పుడు కాసేపటికి బాగుండేదే పాపం అంటే, అప్పుడు రుచిగా ఉండేదే. జబ్బు తినేటప్పుడు చూడండి, పథ్యం అపథ్యం ఎప్పుడు కూడా, అపథ్యం ఎప్పుడు అప్పటికి బాగానే ఉంటుంది, తర్వాత కదా బాధ పెట్టేది. నేను ఎవరో సినిమా యాక్టర్ గురించి చెబుతున్నాను. ఒక చిన్న తప్పు ఇంత బాధ పెడుతుందా, ₹1,00,000 వస్తుంది, అనుభవించి పిల్లలు లేరు, ఇప్పుడు యాక్సిడెంట్లో పోయాడు, జబ్బు చేసింది, బాగానే లేదని రాస్తాడు. ఏదో ఎవరి గురించో, ఎవరైతే మీరైతే నేనైతే చేసిన కర్మ చెడని పదార్థం, అది వెంటపడుతుంది. మీరు గుళ్ళో నుంచి తీసుకువెళ్ళారా, గురుధామంలో నుంచి తీసుకువెళ్ళారా,
ఏదైనా ఒక చిన్న పదార్థం వాడు, నేను అదే చెబుతున్నా, పనివాళ్ళ మనవాళ్ళ కాదండి. ధర్మంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా దైవమే. అదే గుర్తుపెట్టుకోవాలి. ధర్మమే దైవం. నిన్ననే చెప్పా, ధర్మంలో ఉన్న వాళ్ళకి దేహధర్మం, మనోధర్మం, ఆత్మధర్మం మూడు కూడా ఆ ధర్మం యొక్క పవిత్రత వల్ల వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. ధర్మరాజు అది వాళ్ళు అందుకనే స్వర్గాన్ని నడిచి వెళ్ళాడు ధర్మరాజు కదా, ధర్మం వల్లే. అంత గొప్పది అది. సత్యహరిచంద్రుడు, ధర్మరాజు, రాముడు వారికి శివుడే వచ్చారు, తపస్సు చేయలే. అట్లాంటి వాడు రాముడు అంటే. ఆంజనేయ స్వామి దగ్గరికి రాముడే తనలోకి వెళ్ళిపోయారు. అది ఆంజనేయ స్వామి వారి ధర్మం. అంత ధర్మానికి ఉన్న గొప్పతనం, జ్ఞానమే అక్కర్లే, ధర్మాచరణ చాలా గొప్పది. సరే, ఒక్క భావన వలననే నేను ఈ దేహం అనే భావనే ఆస్తి గొడవలకి, ఇంట్లో సమస్త గొడవలు అండి. చివరికి గొడవలకి ఎక్కడైనా వస్తాయి గొడవలు అంటున్నా. ఒకసారి జిల్లేడుమూళ్ళం ఉన్నప్పుడు అమ్మకు ఉత్తరం రాశారమ్మా, నేను ఇక నాకు దేని మీద ఇష్టం లేదు, నాకు ఏదో ఆస్తి ఉంది, మీ దగ్గరకు వస్తాను అని అమ్మకు ఉత్తరం రాసి. అన్ని రాజకీయాలు ఉన్నాయి ఇళ్లలో, బంధువులు అట్నే ఉన్నారు, బాగాలేదని అమ్మకు ఉత్తరం రాశారు జిల్లేడుమూళ్ళమ్మకి. జిల్లేడుమూళ్ళమ్మ ఉత్తరం రాసింది, నాయన ఇక్కడ కూడా ఉన్నాయి రాజకీయాలు, అది ముందు ఉన్నాయని తెలుసుకొని రా ఇక్కడికి, మొత్తం అమ్ముకొని నీ దగ్గర ఉన్న డబ్బులతో నువ్వు ఎవరికి ఇస్తావు అన్నీ ఇచ్చి ఒట్టి చేతులతో రా, ఇక్కడ ఉన్నంతకాలం ఉంది, రాజకీయాలు ఇక్కడ కూడా ఉన్నాయండి. నువ్వు డబ్బులతో రమ్మని చెప్పలే అమ్మ, రాజకీయాలు ఇక్కడ కూడా ఉన్నాయి, అది తెలుసుకొని రా అంది. నువ్వు ఎక్కడ పోయినా రాజకీయాలు ఉంటాయి, గురుధామంలో కూడా ఉంటాయి. ఎవరు దేనికి వచ్చేవాళ్ళు దానికి వస్తారు. గురుధామం అంటే ఈ గురుధామం గురించి చెప్పట్లేదని, నీ హృదయం లోపల ఉండేది గురుధామం. గురువు యొక్క ధామం ఏంటంటే హృదయము. భగవాన్ చెప్పిన మాటల్లో హృదయము అంటే ఎరుక ఉండే ఒక స్థలం కాదది, ఎరుకకే హృదయము అని పేరు. ఎరుకకే హృదయం అని పేరు, కానీ ఎరుక ఉండే స్థలానికి హృదయం అని పేరు కాదు. సరే, కాబట్టి ఈ ప్రపంచమునందలి వ్యవహారములనియు అంటే ఏముంటాయి చెప్పండి? ఈ ప్రపంచంలో వ్యవహారాలు, ఒకడు ఆధ్యాత్మికంగా ఉంటాడు, ఒకడు లౌకికంగా ఉంటాడు, రెండేగా వ్యవహారాలు. ఆధ్యాత్మికంగా ఉండేవాడు గుళ్ళ చుట్టూ తపస్సులు, క్షేత్రాలు, ఎక్కడో హిమాలయాలు వెళ్ళేవాడు ఒకడు, ఆశ్రమాలు పట్టుకొని వెళ్ళేవాడు ఒకడు, ఏవో రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అది ఆధ్యాత్మికం. ఇక లౌకికం అంటేనేమో ఏ గొడవలు, అన్నిటికీ గొడవలే. అది దేనికైనా కానివ్వండి, భార్య భర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, వియంకుల మధ్య కావచ్చు, అంకుల మధ్య కావచ్చు, పెంకుల మధ్య కావచ్చు. పెంకులు అంటే ఆస్తులు, టెంకలు అంటే బుర్రలు. ఇక ఇవన్నీ ఏ గొడవ అన్నా కానీ ప్రపంచం ఆధ్యాత్మికం అంటే తెలుసుగా. గురువు గారికి ఆయన ఎక్కువ, ఆయనతో మాట్లాడాడు, మాతో మాట్లాడలేదు. గురువుగారికి ఏ గురువు, వాడేం గురువు, వీడేమి. ఇప్పుడు అందరూ గురువులే, శిష్యులే లేరు, పడైంది వచ్చిందావు. అది గురువులు అందరూ అయిపోయారు, ఎవరు తెలియక ప్రయత్నం చేస్తున్నారు, కానీ జ్ఞానం ఇవ్వాలి, అందరూ జ్ఞానులే. పెద్ద ప్రాబ్లం అది. ఎందుకంటే నేనన్న భావం ఉంది కాబట్టి. అన్ని గొడవలకి కారణం ఏమంటున్నారంటే, నేను దేహమును భావము వలన ఈ ప్రపంచమునందలి వ్యవహారములన్నీ ఒక్క భావము వలనే జరుగుతున్నది. ఈ ప్రపంచంలో అన్ని వ్యవహారాలు, మీరు పొద్దున్నే మెలకు రావటం, ఏమండి, పొద్దున్నే మెలకు రావటం, మెలకు వచ్చాక పడుకునేంత వరకు అనేక రకాల వ్యవహారాలు. మీరు వంట అనండి, ఉద్యోగం అనండి, యుద్ధం అనండి. యుద్ధం కూడా ఎప్పుడు చేస్తున్నారు? 1 గంట పడుకోనేగా లేచాక చేస్తున్నారు. యుద్ధం దగ్గర నుంచి సయోధ్య వరకు, పూజ దగ్గర నుంచి సంసారం వరకు, ఏమండి, కొట్లాట నుంచి రాజీ వరకు, పెళ్లి దగ్గర నుంచి పెటాకుల వరకు, ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? మెలకు వచ్చాక. మెలకు వస్తేనే రావట్లేదు, నేను దేహం అనే ఒక భావం వల్ల అంటున్నాను. ఎంత అద్భుతమైన బోధండి. ఇవి చిన్న మాటల్లానే ఉంటాయి. మనం పూజ కూడా ఎందుకు చేస్తున్నామంటే, జ్ఞానం కూడా ఎందుకు చేస్తున్నామంటే, నేను దేహం అనే భావం వల్లే. అలా చేయరండి మీరు. ఎందుకంటే మీరేం పూజ చేస్తారు? మిమ్మల్ని మీరు పూజ చేసుకుంటారా? శివుడు పూజ చేస్తాడా? సరే, కాబట్టి ఈ ప్రపంచమునందలి వ్యవహారములన్నీ ఒక్క భావన యొక్క బలము వల్లనే. ఏం భావన బలము అంటే, నేను ఈ శరీరము అనే ఒక భావనేట ఇన్ని వ్యవహారాలకి. ఇవాళ ఇజ్రాయెల్లో జరుగుతున్నది, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. ఇజ్రాయెల్లో యుద్ధం నుంచి ఇప్పుడు ఇక్కడ సత్సంగం వరకు కూడా కారణం ఏమిటి అంటే, సపోజ్ మీకు నేను దేహం అనే భావం మీకు లేదనుకోండి,
ఇక్కడికి వచ్చేవాడు కాదు మీరు. అసలు జ్ఞానులే ఎక్కడికి వెళ్ళరు. ఇవాళ గురునామం దాంట్లో భగవాన్ చెప్పింది చదవండి మీరు, బాగుంది, చాలా బాగుంది. భగవాన్ది నీవు దేనిని త్యజించవలదు అంతే. నువ్వు భార్య పిల్లలు వదిలిపెట్టక్కర్లేదు, ఇల్లు వదిలిపెట్టి ధ్యానాల పేరుతో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, హిమాలయాలు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికో క్షేత్రాలకి వెళ్ళక్కర్లేదు, వదిలిపెట్టక్కర్లే దేన్ని. నేను చింతకాయ వదిలిపెడతా, గోంగూర వదిలిపెడతా, ఏం వదిలిపెట్టక్కర్లేదు అంటూ నీవు కేవలము అర్థము చేసుకో. ఫస్ట్ ముందు అర్థం చేసుకో. ఏది? దేహ భావన వల్ల ఇవన్నీ వస్తున్నా ముందు అర్థం చేసుకోండి. రెండోది ఏం చెబుతున్నారంటే రజోగుణము ఫలితమును ఆశించకుండా పనిచేయదు. అసలు రజోగుణములో పని చేయకుండా పని చేస్తే ఆశించకుండా ఆయన రాముడే. ఎవరైనా రజస్సే కారణం. రజస్సులో గుణము చేరితే అందులో కోపం, కామం, ఈ అరిషద్వర్గాలు, క్రియలు అరిషద్వర్గాలు చేస్తే రజోగుణం అంటారు. ఒట్టి రజస్సు లేకపోతే పనే జరగదు. రాములు వారు యుద్ధం చేసినా కొంత రజస్సు ఉంటుంది, గుణమే ఉండదు. ఆయన ఏ స్వార్థం లేకుండా యుద్ధం చేశారు. ఆయన విషయం కోసమే యుద్ధం చేశారు. ఆయన మన విషయం కోసం యుద్ధం చేస్తామా? రజోగుణము ఫలితమును ఆశించకుండా పనిచేయదు. బాధాకరమైనది ఏది అది నీ సత్వము కొనసాగవనని నీ కోరికయా రజోగుణము జ్ఞాపకములతో తాజాత్మ చెందుతో మునిగి ఉండను. ఎంత బాగుందో చూడండి. అద్భుతంగా ఇవాళ ఒక అద్భుతమైన బోధని మనకి శ్రీ నిసర్గదత్త. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోమని చూపలేట్లేరు. దీన్ని ఫ్లోరేజ్ అంటారు, దాన్ని చైరేజ్ అంటారు. తర్వాత కాటేజ్ అని మూడో ఏజ్ ఒకటి ఉంది. అంటే మంచం మీదనే ఉంటారు, అది కాటేజ్ వస్తుంది. అది కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం చైరేజ్ అని ఒకటి ఉంది. చైర్లో కూర్చోవటం వరకు ఉంది, కింద కూర్చోలేరు. ఫ్లోరేజ్ మీది. కొద్దిమంది ఇందులో ఫ్లోరేజ్ వాళ్ళు ఉన్నారు. ఏజెస్లో తేడా ఇది. ఏజెస్లో ఉంది ఇది. రాముడి కాలం నుంచి కూడా కృష్ణుడి కాలం నుంచి కూడా ఉంది. సరే కానీ ఉంటే ఉంది. ఇప్పుడు చూడండి ఏం చెబుతున్నారు. నీవు కేవలము అర్థం చేసుకోండి. ఎందుకు ఇన్ని గొడవలు అవుతున్నాయంటే ఆస్తి గొడవలు కాదు, నేను నాదేగా గొడవ కారణం. ఏ గొడవకైనా కారణం ఏంటి? నేను ఇప్పుడు ఇరాన్లో గొడవ, ఆ ఖమేనీ ఆయన నిరంకుశుడట. ఆయన నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే శాసనం. అదేదో సినిమాలో, బాహుబలి సినిమాలో ఏదో ఆవిడ నేను చెప్పిందే శాసనం. తెళ్లలో కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు. నేను నాది యొక్క వల్లనే, నేను నాదే అహంకారం అంట. ఈ నేను నాది వల్లే గొడవలట. ముందు అర్థం చేసుకో ఫస్ట్, తర్వాత ధ్యానం చేసుకోండి. ముందు అర్థమయ్యాక ధ్యానం చేసుకోవాలి. అర్థమైన తర్వాత ధ్యానం చేయడానికి ఏం లేదు. అర్థం కాకనే ధ్యానం చేస్తాం మనం. చిత్రం ఏంటంటే ధ్యానం కోసం ధ్యానం చేస్తాం. ధ్యానం వస్తే బాగుండు చేసేది కాదు ధ్యానం. నేను నాది కాక గొడవకి ఏమన్నా అవకాశం. ఒక్క మాట మీరు చెప్పండి, పెద్ద వేదాంతం ఉంది కానీ నేను చెప్పటం మీరు వింటాం కాదు. కానీ నేను నాది లేకుండా ఎక్కడైనా గొడవ వచ్చిందా? ఇప్పుడు ఇరాన్లో అయినా, ఇజ్రాయెల్లో అయినా, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం వింటున్నాం, మీరు వింటున్నారు, నేను చెబుతున్నా. నాకేదో కావాలి, మీకేదో కావాలి, మీకేదో పోవాలి, నాకేదో రావాలి. ఇంతేగా సత్సంగం. పేరు రావాలని నాకు, జ్ఞానం కావాలని మీకు. ఏదో నడుస్తూనే ఉంది కొన్ని ఏళ్ళగా. మరి ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదు. ప్యూరిటీ ఉండాలి. నీవు కేవలం అర్థం చేసుకోను. రజోగుణము ఫలితమును ఆశించకుండా పనిచేయదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎంత అద్భుతంగా చెబుతున్నారంటే రజోగుణము ఫలితము ఆశించకుండా పనిచేయదు. అసలు రజోగుణం అంటే ఏంటో తెలుసా మీకు? మీరు చెప్పండి, ఎంతసేపు విన్నారు? ఒక మాటలో చెప్పండి. మీరు చెప్పండి ధ్యానం చేసి. రజోగుణం అంటే లేదు, నేను నాదనే గుణమే, ఇంకేం. ఇది లేకపోతే ఇంకేం. ఇది పోయినవాడు రాముడే. రజోగుణం పోయినవాడు రాముడే. ఏదో ఒకటి ఉంటుంది. పేరు కోసము, డబ్బు కోసము, నేను నాది.
రజోగుణము ఫలితము ఆశించకుండా పనిచేయదు, బాధాకరమైంది. అన్ని బాధలకి కారణం నేను నాదనే ఒక భావం, దాని పేరే రజోగుణం. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధానికి అదే కారణం, ఇరాన్ యుద్ధానికి అదే కారణం. ఇజ్రాయెల్ వాడు ఏమంటున్నాడంటే, ఇరాన్లో వాడు అణ్వస్త్రాలు తయారు చేశాడు, రేపు ఎప్పుడైనా ప్రమాదమే అని జాగ్రత్త కోసం యుద్ధం చేస్తున్నాడు. నా దగ్గర ఉంటే నీకేం నష్టం, నేను తయారు చేస్తా వేస్తా, నువ్వెవడు వంటానికంటాడు ఇరాన్ వాడు. మొత్తానికి ఫైటింగ్ అయితే అదే. ఇదే రజోగుణం. మీకు అర్థమైంది రజోగుణం అంటే? ఇళ్లలో చిన్నపిల్లలు కొట్టుకుంటుంటారు, ఎంత పాప నాది నాది అని ఏడుస్తుంటారు, ఇది నాది. మీరు పిల్లల్ని అడగండి, చిన్నపిల్లలే, నీకు గొలుసు నాకు ఇస్తావా అని అడగండి, నాది, నేను ఇవ్వను, ఇట్లా ఊపుతా. మరి ఏముందో వాడికి అది ఎట్లా వస్తుందో, పుట్టుకతో వస్తుందా? పుట్టుకతో వచ్చింది తెలుసుకొని పోగొట్టుకోవాలి, అదే జ్ఞానం అంటే. పుట్టుకతో మనకి అసలు జ్ఞానంగానే ఉంటాం, అమాయకత్వం ఉంటుంది, తెలుసుకొని పోగొట్టుకోవాలి గురువు దగ్గర అంటే. సరే, ఎంత గొప్పవారండి భగవాన్ రమణ మహర్షి. ఒకసారి పైకి వెళ్తున్నారు, భగవాన్ పైకి వెళ్తున్నారు స్కందాశ్రమానికి. ఆయన పక్కన ఈయన అడిగాడు, భగవాన్ ఏం చెప్పలా వెళ్తాడు. ఇంతలోనే ఒక ముళ్ళ ఇది కంపడ్డు వచ్చి, భగవాన్ ఏం చేశారంటే అందులో ఒక తీసి అడ్డు వస్తే అదని చెక్కేశారు. ఒక మంచి కర్ర తయారైంది. ఒక 10 అడుగులు వేస్తుంటే ఒక కాపరి, గొర్రెల కాపరి ఏదో కాపరి, ఆయన కర్ర పోయింది పాపం. కర్ర లేకుండా కాపలా కాయలేదు. కాపరికి భయపడవు, కర్రకి భయపడతాయి. మనం భయపడేది గురువు కాదు, గురువు జ్ఞానానికి. గురువు జ్ఞానం దహించి వేస్తుంది అహంకారాన్ని. గురువుకు భయపడేది ఉంది, దేహమేగా, మీది దేహమే, నాది దేహమే. జ్ఞానం గొప్పదండి, బాగా గుర్తుపెట్టు. గురువు దగ్గరికి వెళ్ళి ఎంత అహంకారము, వికారాలు, వాసనలు వస్తాయి, వస్తే చక్కగా గుర్తుపట్టి అలర్ట్గా ఉండి ఒకసారి ఉలిక్కిపడి చేయాలి. ఊరికే దయించండి, అనుగ్రహించండి ఇట్లాంటి మాట్లాడకూడదు. గురువు దగ్గర డైరెక్ట్గా ఉండాలి. ఏమైనా వస్తున్నాయా నా దగ్గర గుణాలు ఏమన్నా వస్తాయి మీకు అనిపిస్తుంది, మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను చెడ్డవాణి కాదు, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద అనుమానం లేదు. ఒకవేళ మీకుందేమో, మీకు నా మీదేమో ఒకవేళ అనుమానం ఉండొచ్చు. ఏం మాట్లాడండి అసలు మీరు, ఆయనకి ఎందుకు ప్రూవ్ చేస్తారు? ఏదో మీరు మీ భార్య దగ్గర ప్రూవ్ చేసుకోండి, మీ భర్త దగ్గర ప్రూవ్ చేసుకోండి. అనుమానం ఉన్న చోట ప్రూవ్ ఉంటుంది. దేహాత్మభావన ఉన్నవాడి దగ్గరే మీరు ప్రూవ్ చేసుకోవాలి. దేహాత్మభావన ప్రూవ్ చేయటువంటి ప్యూర్ అయిపోవాలి. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే కోపం వస్తుందా? మీకు కోపం వచ్చిందా? అంటే మీరు చూడండి అసలు మీరు ఎట్లున్నారు. ఒకసారి దండం పెట్టేప్పుడు కాళ్ళకి వంగారు, ఎవరికో దండం పెట్టాలని వంగినప్పుడు ఆ క్షణంలో మీరు ఎన్ని లక్షల ఆలోచనలు వస్తున్నాయి నాళ్ళు. ఒక్కసారి చూడండి. మీరు ఎవరి దగ్గర వంగుతారు చెప్పండి? ఎవరి దగ్గర వండుతారు? సాష్టాంగ నమస్కారం ఎవరి దగ్గర చేస్తారు? భార్య దగ్గర, భర్త దగ్గర సరే క్వశ్చనే లేదు, వెళ్ళప్పుడు పెట్టలేదు, తర్వాత పెడతాం. సరే అమ్మ నాన్న దగ్గర క్వశ్చన్. గురువు దగ్గర వంగుతాం. వంగినప్పుడు ఏం చేస్తాం? కాళ్ళకి దండం పెట్టాలి కదా, వంగుతాం. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు చూడండి, ఏం ఆలోచనలు వస్తున్నాయి తెలుస్తుంది, అహంకారం బయటపడుతుంది. గురువు దగ్గర పోగొట్టుకోవాలం కదా పోతున్నాం, కనపడతాయి. పోగొట్టుకోవాలని పోయినవే కనపడతాయి కదా. చిత్రం చూడండి, మీరు ఇంట్లో ఏదో పోగొట్టుకున్నారండి, మీకు కనపడేది ఏమిటి? పోగొట్టుకున్నదేగా. గురువు దగ్గర కూడా మీకు కనపడేది ఏమిటి అంటే మీరు పోగొట్టుకోవాలనుకున్నదే కనపడుతుంది. అదే బయట వాళ్ళ దగ్గర మీరు పోగొట్టుకోవాలని కనపడదు అనుకోండి, బలపడుతుంది. ఇక్కడేమో బలహీనపడాలి. బలహీనపడకుండా మీరు వెంటనే దాన్ని మీరు మీ చర్యల్లో, మీ మాటల్లో, మీ ఆలోచనలు వ్యక్తం చేశారనుకోండి, ఇంకెప్పటికీ బాగుపడం. ఆ గురు శిష్యుల సంగమం ఒక యుగం గడిచినా కూడా బాగుపడదు. అదే నేను నాది అంటే. ఇప్పుడు నా గుణాలు ఏవో పోవాలి, నా అహంకారం పోవాలిగా గురువు దగ్గరికి పోతాం. అదే నేనంటే అదేమవుతుంది? గురువు దగ్గర వంగగానే బయటకు వస్తుంది, ఏదో వస్తుంది. నేను ఆడదాన్నాను, నేను మగవాడినాను, ఇప్పుడు లేని వాడినాను, నేను పెద్దవాడినాను, నా వయసు పెద్దదను, నా బ్రాహ్మణను, ఏదో నేను కలెక్టర్నను, నేను పోలీసునను, ఏదో ఒక గుర్తు రాకుండా ఉంటే మాత్రం మీరు బయటపడ్డట్టే. మీరు ఎట్ట పెట్టారని అక్కర్లా. మీరు కాళ్ళు పట్టుకొని పెట్టారా, సాష్టాంగం పెట్టారా, నిలబడి పెట్టారా,
పెట్టలేదా కాదు, మీ హృదయంలో ఏముందో అది ముఖ్యం. ఒకవేళ పెట్టాక ఇవన్నీ ఉన్నాయంటే పెట్టినా పెట్టనట్టే. వాడి దగ్గర ఏం లేకపోతే పెట్టకపోయినా పెట్టినట్టు. గురువు దగ్గరికి ఏమవుతాయంటే మీరు ఏం పోగొట్టుకోవాలనుకున్నారో అవి ఒక్కసారి కనపడతాయి. పోగొట్టుకునేవి కనపడతాయి. బయట ప్రపంచంలో పోగొట్టుకునేవి కనపడతాయి. బయట ప్రపంచంలో పోగొట్టుకునేవి కనపడతాయి. మనకి ఏం పోగు అన్నీ పోయినాయి అనుకుంటాం. బయటికి పోగానే కామవాంచి వస్తుంది. బయటికి పోగానే ఏవో వస్తాయి పోగొట్టుకునేవి. గురువు దగ్గరికి పోగొట్టుకోవాలనుకో కనపడతాయి. పోగొట్టుకోవాలని మీకు కనపడ్డాయి అనుకోండి, ఏం చేస్తారు? పోగొట్టుకోవాలనుకో ఇప్పుడు మీరు ఇవాళ ఇంట్లో ఏదైనా చెత్త పరికరానివి పారేద్దాం అనుకున్నారు, మీకు కనపడ్డాయి, ఏం చేస్తారు చెప్పండి? తీసి పారేస్తారు. పోగు చేద్దాం అనుకున్నవి కనపడ్డాయి అనుకోండి, పోగు చేసుకుంటారు. మీ ఇంట్లో ఏదో పోయింది వెతుకుతున్నారు, అది కనపడుతుంది, తెచ్చుకుంటారు. గురువు దగ్గరికి పోగానే మీరు పోగొట్టుకున్న అహంకారం మీకు కనపడుతుంది. కనపడగానే ఏం చేయాలి? పోగొట్టుకోవాలి, తెచ్చుకోకూడదు. అది చిత్రం. అది ఆ ఒక్క క్షణంలో, ఆ వర్తమాన క్షణం అంటారు దాన్ని జాగృతము అంటారు, దాన్ని జాగేశ్వరుడు అంటారు. ఆ క్షణం మీరు అలర్ట్గా ఉండి ఒక్క క్షణం అనుకువగా ఉంటే ఇంకా మీకు మళ్ళీ కనపడదండి. అది మీరు ఇంకా ఏ లోకంలోనూ కనపడదు. అంతే, దాని పేరు ముక్తి అంటే. అది గురువు వైభవం. దీన్నే ధర్మము అన్నారు. ధర్మం పనివాళ్ళ మనవాళ్ళ కాదు, వాడే దైవం. ధర్మం ఉన్నవాడు. మీరు ఎక్కడ చేశారు దొంగతనంగా, దొంగతనమే. అధర్మం ఎక్కడ చేశారు కాదు, అధర్మమే. మీ భార్య దగ్గర, మీ భర్త దగ్గర, అదే ఇవి కాదండి. ఇది కాదు. సరే, రజోగుణము ఫలితమును ఆశించకుండా పనిచేయదు. ఇప్పుడు ఇంత రజస్సు, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఏదో ఫలితం ఉంది. అది ఏదో మనకు తెలిసినట్టు తెలియకపోవచ్చు, దాని పేరే రజో. ఇప్పుడు ఇరాన్ మధ్య ఇజ్రాయెల్ మధ్య జరుగుతుంది ఏంటి? వ్యక్తమవుతుంది ఏంటి? యుద్ధం కాదు, రజోగుణం. మీకు అర్థమవుతుందా? మన ఇళ్లలో, మన ఆలోచనలో మనకు నిత్యం కనపడుతుంది ఏమిటి? సింపుల్. ఏముంది అందులో? రజోగుణం అంటే నేను నాది ఉందంటే రజోగుణం అండి. నేను నాది అనే రెండు పదాలు ఉన్నాయి కదా, ఒక మాటలో చెప్పాలంటే రజోగుణం. రజోగుణాన్ని మీరు ప్రాక్టికల్గా చూపెట్టండి అని అన్నారు అనుకోండి, పనుల్లో కనపడుతుంది. రజోగుణాన్ని మీరు ప్రాక్టికల్గా చూపెట్టండి అన్నారు అనుకోండి, యుద్ధం. రజోగుణానికి ప్రాక్టికల్టే యుద్ధం. చైతన్యానికి ఏదైనా ఉదాహరణ చూపే ఎవరో అడుగుతారు, ఏమంటే మాకు చైతన్యం అంటే తెలియట్లేదు, పట్టుకోలేకపోతున్నాం, చూపెట్టండి. ఇప్పుడు నా చేయలేచిందిగా ఇదే చైతన్యం అంటే. ఇట్లా తల ఇట్లా అన్నా, ఇటు చూసా, ఇదే చైతన్యం అంటే. ప్రతి కదలిక చైతన్యం. చైతన్యాన్ని మీరు చూడలేరు, గుర్తుపడతారంతే. చైతన్యం గుర్తుపట్టండి. చూడటం ఏంటి? అయిపోయింది, చూడండి. అది బాధాకరం. రజోగుణం, ఈ నేను నాదనే గుణం బాధాకరమైంది. బాధాకరమైంది ఏది? అది నీ సత్వము కొనసాగవలనని నీ కోరికయా? ఏమంటున్నారు? అది నీ సత్వము కొనసాగవలనని నీ కోరికయా. రజోగుణము జ్ఞాపకములతో కూడి తాజాత్మంచ. ఇది అద్భుతమైన వాక్యం, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. రజోగుణం ఎక్కడ వ్యక్తమవుతుంది, ఎట్లా వ్యక్తమవుతుంది? రజోగుణం అంటే ఏంటి? ఈ మూడింటికి నిసర్గదత్త మహారాజు మనకి చెబుతాం. రజోగుణము జ్ఞాపకములతో తాజాత్మ చెందుటలో మునిగి ఉండను. మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, లేదు మీరు నన్ను ఏదో అన్నారు, పోయినసారి ఏదో అన్నారు, అయిందా? మీ మీద నాకు కోపం రావాలంటే ఏం చేయాలి? అది గుర్తుండాలిగా. అది రజోగుణానికి ముఖ్యమైన లక్షణం బాగా జ్ఞాపకం. అది ఉంటే అది ఉంటుంది. అయిందా? ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చింది, మీరు నన్ను అన్నారు, నాకు అవమానం చేశారు. ఇప్పుడు ఏం చేస్తాను? రియాక్షన్ ఎట్లుంటుంది? వెంటనే నాకేమొస్తుంది? ఏదో అనాలి మిమ్మల్ని. ఆనందం నాకు అంత తేలిక ఉండదు. ఏదో ఒకటి సెటైరో, పంచో, ఏవో పేర్లు వచ్చినాయి వాళ్ళు, రకరకాల పేర్లు, సెటైర్లని, పంచులని, ఏవో ఉన్నాయి కదా. అసూయో, ద్వేషము,
అరిషడ్ వర్గాలు అనే 6లో ఏదో ఒకటి వస్తుంది. వచ్చిందా? రావటానికి ఒకటి జ్ఞాపకం ఉండాలి. ఈ గుణం వ్యక్తం అవటానికి ఆ జ్ఞాపకమే కారణం అవ్వాలి. ఇక వ్యక్తం అయ్యి క్రియలోకి వచ్చాక ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతుందంటే అదే కదా. ఇప్పుడు సపోజ్ ఇద్దరు యుద్ధం జరుగుతుందండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. సపోజ్ ఇద్దరు మర్చిపోయారు అనుకోండి, గొడవ కాదు, కారణం మర్చిపోయారు అనుకోండి, యుద్ధం ఉంది వాళ్ళ మధ్య. సరే, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ కదా యుద్ధం జరుగుతుంది. మీ జ్ఞాపకం లేకపోతే ప్రపంచం ఎట్లా ఉన్నట్టు? ప్రశాంతంగా ఉన్నట్టు. సపోజ్ మీ భార్య భర్తలు రాత్రి కొట్టుకున్నారు, ఏదో మంచం దగ్గర పొద్దున్నే జ్ఞాపకం వస్తే కదా కొనసాగుతుంది. లేకపోతే రజోగుణానికి ఒకటి జ్ఞాపకం కంపల్సరీ, గతం తప్ప. అద్భుతంగా చెబుతున్నారు. రజోగుణము ఒకటి ఖచ్చితంగా జ్ఞాపకంతో కాపురం చేస్తుంది. ఒకటి ఇవాళకి ఎసెన్స్లోకి వెళ్ళిపోతున్నాం. రెండోది ఏం చేస్తుంది? వ్యవహారంలో వ్యక్తం చేస్తుంది. అంటే అది కూడా నేను నాది తయారవ్వాలి అంటే ముందు రజోగుణం ఉండాలి. రజోగుణం ఉండాలంటే జ్ఞాపకం ఉండాలి. నేను నాది అన్నది జ్ఞాపకం కాదా? ఇప్పుడు మీరున్నారు, మీ వస్తువు పోగొట్టుకున్నది జ్ఞాపకం లేదనుకోండి, గొడవ ఉంటుందా? సరే, మనసులోదైనా గొడవ పట్టడానికి జ్ఞాపకం ఉండాలి, బయటదైనా తెచ్చుకోవడానికి జ్ఞాపకం ఉండాలి. చెడ్డది కాదు జ్ఞాపకం, కానీ ప్రమాదం ఎట్లుందో చూడండి అంటున్నారు. జ్ఞాపకం ఎవరు అడుగుతారు? అయ్యో జ్ఞాపకాలు లేకపోతే ఎట్లండి, సంసారం చేస్తామా, జీవితం ఉంటుందా, ఇవన్నీ ఉంటాయని అంటారు కదా. ప్రమాదం లేదు, ప్రమోదం ఉంది, కానీ ప్రమాదం అంత ఉంది. కత్తితో ఎంత ప్రయోజనం ఉందో అంత కత్తిపెట్టితో రోజు కూరలు జరుగుతున్నారు, చెవి కూడా జరుపుకుంటున్నాగా, మెడలు కూడా జరుగుతున్నారు కదా. ప్రమాదం ఉంది, ప్రయోజనం ఎంత ఉందో ప్రమాదం కూడా అంతే ఉంది. ఇక్కడ మీరు ఏం చెబుతున్నారంటే ముందు గుర్తుపట్టండి, నేను నాది అవసరమే జీవనానికి. ఇవాళ లా అండ్ ఆర్డరు, న్యాయము, చట్టం అవసరమే జీవనానికి. కానీ అది ఎంత ప్రమాదం ఇంకోవైపు, అది కూడా ఆ ముఖం కూడా తెలిసి ఉండండి అంటున్నారు. దీనికి కారణం నేను నాది కారణం రజోగుణమే. రజోగుణానికి కారణం ఏమిటి అంటే జ్ఞాపకమే, గతమే. అది గతంతోనే జ్ఞాపకములతో తాదాత్మ్యత చెందుట. ఉట్టి జ్ఞాపకం ఉంటే కాదు, తాదాత్మ్యత చెందాలంటే అది క్రియలోకి తీసుకురావాలి. ఇప్పుడు మీరున్నారండి, మీకు నేను అరిచానని కోపం ఉందనుకోండి, మీకు గుర్తు వచ్చిందనుకోండి, గుర్తు వచ్చాక సరిపోదు, మీరు ఇక దాంతో ఏకమైపోవాలి, తాదాత్మ్యత. ఎప్పుడు కానీ మీకు కోపం రాదు. మీ జ్ఞాపకంతో మీరు ఏకమైతేనే మీకు నెక్స్ట్ గుణం వస్తుంది, రజోగుణం. అప్పుడు మీరు క్రియలోకి తీసుకొచ్చి ఒక అరుపు అరుస్తారు, చీ బాస్టర్డ్ అంటారు, బుద్ధి లేదు నీకు అంటారు. అప్పుడు కదా జ్ఞాపకం ఒకటే సరిపోతుందా? అందులో తాదాత్మ్యత చెందాలి. రజస్సు కర్త కర్మ క్రియ, అందులో యాక్షన్ అవ్వాలి అంటే అందులో ఏకం అవ్వాలి. జీవిస్తున్నాడు అంట. ఎవరో సినిమా యాక్టర్ని ఈ మధ్య ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగా చేస్తున్నారు మీరు, ఏమి యాక్షన్ అండి మీద అన్నారు. నా మోహం అండి, మేము పోతే అప్పుడే మా గురించి తిట్టుకుని ఉంటారు, పోగానే అబ్బాయి ఏం చేస్తున్నారంటే మీరు యాక్షన్, అసలు మీరంటే అసలు ఇంకెవరు లేరు ఈ జన్మలో, వచ్చే జన్మలో కూడా నా భూతో నా భవిష్యత్తు అని మా ముందు వాళ్ళ యాక్షన్ మా యాక్షన్ అంతా అంటున్నారు. మాదేవి నా బొంద యాక్షన్ చెప్పింది డైరెక్టర్ చెప్పినట్టు చేస్తాం ఏదో. అప్పుడే మమ్మల్ని తిడుతుంటారు, క్షణంలో మొత్తం మార్చేసి నవ్వు మొహం పెట్టి ఎంతో ఆత్మీయత మన ఇళ్లలో జరుగుతున్నది. వాళ్ళ కల్మషం అంతా అక్కడే ఉంది. మిమ్మల్ని మాయలో పెట్టడానికి అబ్బా ఎంత నాటకాలు జరుగుతాయి. సినిమా యాక్టర్లు ఏమనుకు వస్తారండి, ఇది లైవ్ నాటకాలు ఇవ్వండి, ఇదంతా చేస్తే చూడండి. ఇవాళ ఎసెన్స్ ఏంటంటే ఇంత గందరగోళం, కొట్లాట్లకు కారణం ఏంటి? రజస్సు కారణం. ఇంత కొట్లాట్లకు కారణం ఏంటి అంటే, కొట్లాట్లే కాదు, పొద్దున్న లేచి ప్రపంచంలో అంటే ఈ భూలోకంలో లేదా సమస్త లోకాల్లో అన్ని పనులు జరగాలి అంటే ఒకే ఒక భావం ఉండాలి. ఏంటది? నేననే భావం. అయిందా? ఈ నేననే భావంలో అహం బ్రహ్మస్మి అనే భావం ఉంది, అహం దేహం అనే భావం ఉంది, నేను దేహం అని ఉంది, నేను దైవం అని. సరే, మంచి ఉంది, చెడు ఉంది. సరే, ఇందులో
రజోగుణం నేను నాదిలో రజస్సు చేరింది అనుకోండి, స్వార్థం చేరింది అనుకోండి, నేను నాదిలో నేను నాది వ్యవహారానికి మంచిది. ఒకవేళ అందులో రజస్సు చేరితే గందరగోళానికి, అస్తవ్యస్తానికి, యుద్ధాలకి కారణమవుతుంది. అజ్ఞానానికి కూడా అదే కారణమవుతుంది. గురువు దగ్గర మీకు రజస్సు వచ్చింది అనుకోండి, అదే రజోగుణము మిమ్మల్ని గురువు దగ్గర జ్ఞానం కోసం తీసుకెళ్తాం. అదే అక్కడ అహంకారం చేరిందనుకోండి, అదే గురువు నుంచి దూరం చేస్తాం. మాకు లేకపోతే మేము ఫంక్షన్ కూడా రాం కదండి అంటారు. అన్ని గొడవలే. అదే అజ్ఞానం ఎట్లుంటుందంటే మాయా ప్రపంచం. ఇవాళ మొదటి మాట, నేను నాది అనే ఒక భావము జ్ఞానానికి ఉపయోగపడుతుంది. నేను నాది పోగొట్టుకోవటానికేగా గురువు దగ్గరగా జ్ఞానానికి ఉపయోగం. ఒకవేళ నేను నాది అనే గుణానికి రజస్సు అంటే అరిషద్ వర్గాలు ఏదో చేరితే అది గందరగోళానికి, అస్తవ్యస్తానికి, ఈ ప్రపంచంలో ఉండే సమస్త కార్యాలకి ఏది కారణమో సమస్త గందరగోళాలకు కూడా అదే కారణం. నేను నాది లేకపోతే మీరు పొద్దున్న నుంచి పడుకునేంతవరకు ఏ పని చేయదు. నేను నాది అనే దాంట్లో స్వార్థము, రజస్సు లేకపోతే అది గొడవలే కావు. రెండోది ఒక ప్రయోజనము ఉంది, ఒకటి ప్రమాదము ఉంది. అయితే ఈ ప్రమాదకారైనటువంటి గుణం ఎట్లా ఉంటుంది అంటే గతంతోనే ఉంటుంది. జీవనం కూడా గతంతోనే. నేను ఏం తిరిగి పెట్టుకున్నాం గుర్తులేకపోతే మీరు వంట ఏం చేస్తారు, అక్కడ జ్ఞాపకం కావాలి. నేనేం చేయమన్నాను నా జ్ఞాపకం లేదు, మీతో ఫైటింగ్ ఎందుకు వస్తుంది, అక్కడ ప్రమాదం. నేను అది చేయమంటే నువ్వు ఇది చేసావు, ఏం తరిగి పెట్టారో భార్య జ్ఞాపకం లేకపోతే కూర చేయరు. వాడు నేనేం చెప్పాడో, నేను మామిడికాయ పప్పు కదా చేయమన్నా, దోసకాయ పప్పు ఎందుకు చేసావు అని జ్ఞాపకం లేదని గొడవ కాదు. చూడండి, ఒకటి జీవన కార్యం జరగటానికి ఏది అవసరమో ఇంత కాఠిన్యానికి కూడా అదే కారణం. ఏది జ్ఞానమో అందుకనే అంటారు జ్ఞానం పరబ్రహ్మం అయితే అజ్ఞానం కూడా పరబ్రహ్మమే. నేను నాది జ్ఞానహేతువు అవుతుంది, అజ్ఞానహేతువు కూడా అవుతుంది. నేను నాది అన్నది జ్ఞానం రావటానికి గురువుని చేరుస్తుంది, నేను నాది జ్ఞానం గురువు నుంచి దూరం చేస్తుంది. నేను నాది అన్నది భార్యాభర్త చేస్తుంది. ప్రయోజనం ఉంది, ప్రమాదం ఉంది. ఈయన ఏమంటున్నారంటే ముందు ఈ నేను నాతో ముందు ప్రయోజనం ఏమో కానీ ముందు ప్రమాదాన్ని ఏంటో చూడండి. ఇదంతా కూడా జ్ఞాపకంతో చేరి ప్రమాదంగా మారుతుంది కదా. అదే కదా రజోగుణం అంటే. అసలు రజోగుణం వ్యవహారంలో రజోగుణం ఎక్కువ వాడేది అదే. రాముడికున్న రజోగుణం, రాముడికి పరమాత్ముడికి, కృష్ణుడికి, ఆంజనేయ స్వామికి కూడా రజోగుణం ఉంది, రమణ భగవానికి కూడా ఉంది. అడిగారు మీకు రజోగుణం లేదా, సాత్వికమైంది ఉంది అన్నారు. రజస్సు తమస్సు ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. మనకి రజస్సు తమస్సు ఉంటుంది, శుద్ధ రజస్సుతో శుద్ధ తమస్సుతో ఉంటుంది. గురువు దగ్గర మీరు జ్ఞానం కోసం వెళ్ళారనుకోండి, రజస్సే తీసుకువెళ్ళింది. కానీ అక్కడ రజో గుణాన్ని, తమో గుణాన్ని రానివ్వకండి. రానివ్వకపోతే 40 రోజుల్లో బాగుపడతారు. నేను ఈ రోజే చెబుతున్నా అండి, మీరు ఎవరికైనా నమస్కారం పెట్టేటప్పుడు మీ లోపల వచ్చే సంఘర్షణ చూడండి, మీకే తెలుస్తుంది. గురువుకు కక్కర్లా, గురువుకే ఉంది. గురువు అన్నీ పోయిన వాడే కదా గురువు అంటే. పోగొట్టుకోవాలని పోయిన వాడికే పోగొట్టుకోవాల్సిన కనపడతాయి. వాడి పేరు శిష్యుడు. పోగొట్టుకోవాలనుకున్న వాడికి పోగొట్టుకోవాల్సినవి కనపడటం పేరే శిష్యుడు అంటే. పోగొట్టుకోవాల్సినవి, పోగొట్టుకున్నవి, ఏమీ పొందవలసినవి లేనివాడే గురువు అంటే. ఇంతే తేడాలా అదే. ఇవాళ అద్భుతమైనటువంటి అనుగ్రహ భాషను మనకి ఇదంతా ఇప్పుడు వారు కూడా ఎక్కడి నుంచి చెప్పారు, గతంలో నుంచేగా. కానీ శుద్ధ సత్వంతో చెప్పారు, శుద్ధ ప్రేమతో చెప్పారు, మన మీద దయతో ఇంత జ్ఞానబోధ చేశారు. గతమే అదంతా. గతంలోనే బోధ ఉంది, గతంలో బాధ ఉంది, గతంలో జ్ఞానము ఉంది, గతంలో జ్ఞానం ఎట్టుందో గతంలో అజ్ఞానం కూడా అలానే ఉంది. గతంలో దైవము ఉంది, గతంలో దైవము ఉంది. దైవ స్మరణైనా, దైవం యొక్క స్ఫురణైనా గతమే. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే భగవంతుణ్ణి స్మరిస్తాం, గురువుని స్మరిస్తాం, మనుషుణ్ణి గుర్తు తెచ్చుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం, వీళ్ళని తలుచుకుంటాం, వాళ్ళని స్మరించుకుంటాం. చాలా తేడా ఉంది. పెద్దల దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి, దర్శనానికి వచ్చామనాలి, చూడటానికి వచ్చాం అనకూడదు. మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దర్శనానికి కూడా అతే అన్నమాట.
అతిగా వచ్చిన వాళ్ళే తమరి దర్శనానికి వచ్చాం అంటారు. అంటే సెటైర్ అయినా ఉండాలి, పంచైనా ఉండాలి. భార్య దగ్గరికి వెళ్ళి తమరి దర్శనం ఏముండవు, మాటలు తేడా వచ్చిందో అంటాం. అది రజస్సు లక్షణం. మీరు భార్యని మీరు అని పిలిచారనుకోండి, ఏదో తేడా. మా తాతయ్య నా మీద కోపం వచ్చినప్పుడు రమణ అని పిలిచేవాడు. రమణ అని పిలిచాడంటే కోపం వచ్చిందని గుర్తున్నాం. అమ్మ ఏదో తేడా ఉందని అమ్మ అని పిలిచేవాడు. లేకపోతే అమ్మ అని పిలిచాడంటే ఇక ఆ రోజు మనం మీ దగ్గర తప్పు చేసినా కూడా ఏముండదు. ఒకవేళ పేరు పెట్టి భార్యను ఏమండి అని పిలిచాడంటే తేడా వచ్చినట్టు. ఏదో ఉంది, వీడు సెటర్ ఏదో పెట్టుకున్నాడు, ఎక్కడ జరిగింది ఏదో అని. అది మామూలుగా ప్రేమతో పేరు పెట్టో ఏదో ఉంటుందిగా, రెగ్యులర్గా పిలిచే ముద్దు పేరు ఏదో ఉందో, ఇక్కడ ఏం ఉండదు, తేడా ఉండదు. పాడోపేడో దీని దగ్గర రజస్సు చూడండి అంత అద్భుతంగా. రజస్సు పుట్టుక, రజస్సుకు ఉండే ప్రమాదము, రజస్సులో ఉండే లక్షణాలు ఎంత అద్భుతంగా ఇవాళ మనకి శ్రీ నిసర్గదత్త మహారాజు వారు మనకి. కాబట్టి ఇవాళ మీకు చెబుతుంది ఏమిటంటే, జ్ఞానం కావాలి అని ఒకవేళ ఉంటే, వాడు నిజమైన గురువు అని మీకు అనిపిస్తే వాడి దగ్గర ఎట్లా ఉండాలో అట్లా మనం ఉండాలి. అట్లా ఉంటేనే ఏదో ప్రయోజనం. అలా కాకుండా కానీ ఏదో నేను ఉన్నట్టు నాకున్నట్టు నేను ఉండొచ్చు, తప్పులేదు, ఏం పర్లేదు, నష్టమేక. ఆ పిల్లాడు ఉన్నాడు, ఆడు ఉండేట్టున్నాడు, అదేంది ఏం మార్చక్కర్లా, ఉండేట్టే అటు ఉన్నాడు. పిల్లాడు కదా అట్లనే ఉంటాడు. సపోజ్ మీరు అటు తిరిగారనుకోండి, అదే కొద్దిగా నేను జాగ్రత్త పడాలి, మీరు కూడా జాగ్రత్త పడాలి. నేను డ్యూతుంటే మీరు అటు తిరిగి కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ పిల్లాడు కూర్చున్నాడంటే అర్థం ఉంది. మీరు కూడా అటు కూర్చున్నారు అనుకోండి, ఏదో తేడా ఉందని అర్థం. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు నాకు అదే నా అనుభవంలో ఏది మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఎందుకు మాట్లాడాలన్నా కూడా కష్టంగానే ఉంది. అందుకని గురువుల దగ్గరికి వెళ్ళండి, మంచి మాటలు వినండి. మీకు ఎవరన్నా గురువు అనిపిస్తే వాళ్ళ దగ్గర ఉండేట్టుగా ఉండాలి. అది జన్మెట్టే వేస్ట్ అయిపోతుంది. దయించండి, అనుగ్రహించండి అనే పదాన్ని ఊరికి అలవాటు చేసుకోండి. మంచి మాటలు కాదు, వాడి దగ్గర అనే మాటలు కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, కానీ వాడి జ్ఞాపకం చేయక్కర్. వాడి స్వరూపమే అది. నువ్వు నా భార్య, నువ్వు తెలుసా, ఏంటి ఇప్పుడు ఏం తేడాగా ఏం కష్టం వచ్చిందో అడుగుతావు. నేను నీ కొడుకునేనానమ్మ అని నువ్వు అడుగుతావు. అమ్మకనగా అనుమానం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని మాటలు అలా అలవాటు అయిపోయి ఆ తర్వాత వాటిల్లో మనం ఉండే విధానాన్ని మనం మర్చిపోతాం. ఎలర్ట్గా ఉండాలి, ఎలర్ట్. ప్రారంభంలో మీరు గౌరవించే వ్యక్తికి ఎట్లా ఉన్నారో చివరి ముగింపు కూడా అలానే ఉంది. నమస్కారంతో మొదలు పెట్టండి ఫోన్ సంభాషణ, నమస్కారంతో ముగించండి. అది ఎవరన్నా కానీ గౌరవించేవాళ్ళే. మీరు ఎవరితో ఎట్లా ఉంటున్నారు అనేది తెలిసి ఉండాలి. అది చివరికి మెసేజ్ అయినా సరే. ఏమిటో మెసేజ్లో కూడా ఏమిటో తమాషా భాష వచ్చేసి, ముందు లేదు వెనక లేదు, ఓకే పోయింది, కే అని వచ్చింది. అదే నాకు అనిపించింది. ఎస్ అని పెట్టే బదులు ఈఎస్ఎఫ్ కొట్టి వై అని పెడితే అన్ని పదాలకి కుదరవు. మీరు ఓకేకి కే పెడితే మీరు అనొచ్చు, యు అనే పదానికి యు అని పెడతారు. అది సెల్ ఫోన్ భాషలో యు అని పెడతారు, వైఓ యు. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, మీకు యు గుర్తుంటుంది, వైఓ యు అనే స్పెల్లింగ్ అయితే పోతుంది. ఈ దయ ఉంచండి, మీరు అనుగ్రహం ఉంచండి. గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు చెప్పాలి వాడి లక్షణం ఏదైతే. మిరపకాయ నేను చెబుతున్నా, ఇవాళ పప్పులో వేస్తున్నా, నువ్వు మండాలి తెలుసా అని మిరపకాయ చెబుతారా మీరు? వంకాయ కాదు, మిరపకాయకి నేను కంట్లో పెట్టుకుంటున్నా, సరేనా, నువ్వు మండాలి, ఓకే. అది మిరపకాయ చెబుతారా? నువ్వు తెలిసి పెట్టుకున్నా తెలియ పెట్టుకున్నా అది మండుతుంది, మండదు. మరి గురువుకి మీరేంటండి చెప్పేది? దయించండి. అది స్వభావంలో ఉండాలి, వ్యక్తీకరణ కాదు. వ్యక్తీకరణ మనమే వ్యక్తీకరణే అంటాం. గురువుగారిని పిలవటం అనుకరణ వినయం కాదు, అది అనుకరణే. గురువుగారు అంటే సమస్త ఆ వ్యక్తిత్వము, ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన చేస్తున్న కార్యము ఎట్ ఏ టైం మీకు గుర్తుంటే అది గురుస్మరణ. గుట్టిగా శివానంద లేదా నారాయణ, సాయిరామ్, ఇవన్నీ ఊరికి ఊత పదాలు. ఇదే పెద్ద ప్రయోజనం. రామ, ఊత పదాలు ఎందుకు? అది నీకు ఊతం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. ఊత పదాల వల్ల ప్రయోజనం లేదు, భూత పదాల వల్ల కూడా ప్రయోజనం లేదు. ఊత పదాల వల్ల కాలక్షేపం అవుతుంది, భూత పదాల వల్ల ఏమవుతుంది? భూత పదాలు వస్తే యుద్ధమే అవుతుంది.
ఈ నేను అన్న భావం ఎంత చెడ్డది అంటే, నేను అన్న భావం జీవనానికి ఉపయోగపడవచ్చేమో కానీ జ్ఞానానికి అది ఏమాత్రం ప్రయోజనకారి కాదు. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏం కష్టపెట్టాలని కాదు, మీకు తెలియదని చెప్పట్లేదు. ఏమో టైం అయిపోతే అయిపోతూనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 23 అయిపోతుంది, ఏం పర్లేదు, ఏదో అవుతాయిలేండి, ఎక్కడో ఏదో అవుతుంది, ఏదో ఎక్కడో ఎప్పుడో ఏదో అవుతూనే ఉంటుంది. దాన్ని నీకు చెప్పింది అయిందని నేనేం గుండెలు బాధపోకల్లా, అవ్వలేదని బాధపడక్కర్లా. నీకు అయింది నీకు తెలియకపోవచ్చు, తెలిసింది అంత మాత్రమే ఉండొచ్చు, అది కాదు ప్రమాదం. అంటే మొత్తం మీద కాలం గంభీరమైన కాలం, జాగ్రత్తగా చక్కగా నామస్మరణ చేసుకోండి, ధర్మంలో ఉండండి. అధర్మంలో ఉండమని రక్షించమని ప్రార్థన, ధర్మంలో ఉండని రక్షించమని ప్రార్థన అవసరమే లేదు. ఈ ఎరుక ఉండాలి. ధర్మాల యందు ఎరుక కలిగి ఉండటమే జ్ఞానాల యందు కాలక్షేపం చేయకూడదు. నమస్కారం. థ్యాంక్ యూ.